నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీరవలి. ఇవాళ ఒక మంచి టేస్టీ చాయ్ రెసిపీ తీసుకొచ్చాను. చాయ్ ఎప్పుడు మనం చేసుకునేదే కదా అని అనుకోకండి. ఇవాళ నేను చూపించే ఈ చాయ్ ఒక్కసారి మీరు ట్రై చేసినట్లయితే మీరు ఈ చాయ్కి అయితే ఫ్యాన్ అయిపోతారు. అందరు చాయ్ లవర్స్ తప్పకుండా ఈ రెసిపీ అయితే ట్రై చేయాల్సిందే. సో దీన్ని మనం క్యారమిల్ టీ అని కూడా అనుకుంటాము. చాలా అంటే చాలా టేస్టీగా సూపర్ యమ్మీగా ఉంటుంది. అలాగే మంచి కలర్తోని, మంచి చాయ్ కలర్ ఉంటుంది కదా, మంచి కలర్ వస్తుంది. అలాగే టేస్ట్లో అయితే సూపర్ యమ్మీగా ఉంటుంది. వేసుకునే ఇంగ్రీడియంట్స్ రెగ్యులర్గా మనం వేసుకునేటివైనా కూడా చేసుకునే ప్రాసెస్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. చూసేయండి, నేను ఇక్కడ స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకొని ఒక 3 స్పూన్స్ అంతా షుగర్ వేసుకున్నాను. మన ఛాయ్లోకి ఎంత షుగర్ వేసుకుంటామో రెగ్యులర్గా అంతే షుగర్ వేసుకొని అసలు ఏం వాటర్ ఏం వేయకుండా మంచిగా షుగర్ని ముందుగా మనము క్యారమెల్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కరుగుతూ ఉన్నప్పుడు మంచి కలర్ వస్తుంది షుగర్లో నుంచి. చూసారు కదా, ఇలా షుగర్ అంతా కూడా క్యారమెలైజ్ అయ్యాక మనం ఇందులోకి వాటర్ వేసుకోవాలి. ఇలా మంచి రంగు వచ్చాక దీన్ని అస్సలు మాడనివ్వద్దు. ఇలా కొంచెం రంగు రాగానే ఇందులోకి మనం ఒక 2 కప్స్ అంతా వాటర్ నేను ఇక్కడ తీసుకుంటున్నాను. మనం పాలు ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నామో చూసి దానికి తగ్గట్టు మనం రెగ్యులర్గా వాటర్ ఎంత వేస్తామో అంత వాటర్ మనం వేసుకుంటే సరిపోతుంది. నేను ఇందులోకి ఒక చిన్న అల్లం ముక్క కూడా వేసాను, మంచి ఫ్లేవర్ ఉంటుందని. ఇందులోకి నేను ఒక 2 కప్స్ వాటర్ వేసేసుకున్నాక ఒక 3 ఇలాచీలని ఇలా దంచుకొని వేసుకుంటున్నాను. సూపర్ ఫ్లేవర్ ఉంటుంది ఇలాచీ అల్లం ఇది వేయడం వల్ల. అలాగే నెక్స్ట్ ఇందులో ఒక 2 స్పూన్స్ అంతా టీ పౌడర్ వేస్తున్నాను. మీరు ఏ బ్రాండ్ అయినా కూడా టీ పౌడర్ యూస్ చేయొచ్చు, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా టీ పౌడర్ వేసుకున్నాక మంచిగా ఒక 5 మినిట్స్ సేపు మంచిగా ఇదంతా కూడా బాగా మనము బాయిల్ చేసుకోవాలి. సో దట్ ఆ అల్లం ఫ్లేవర్, ఇలాచీ అలాగే టీ పౌడర్ ఆ క్యారమలైజ్డ్ షుగర్లో మంచిగా బాయిల్ అయ్యి సూపర్ యమ్మీగా మనకు టీ రెడీ అవుతుంది. ఇలా ఒక 5 మినిట్స్ ఇదంతా కూడా బాయిల్ చేసుకున్నాక నేను ఇక్కడ ఒక 2 కప్స్ అంతా పాలు తీసుకుంటున్నాను. ఇలా పాలు వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మంచిగా మనము ఈ ఛాయ్ని అయితే మంచిగా మరిగించుకోవాలి. ఇలా ఒక పొంగు వచ్చాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని మంచిగా మనము ఛాయ్ని బాయిల్ చేసుకోవాలి. ఎంత బాయిల్ చేసుకుంటే అంత టేస్ట్ వస్తుందన్నమాట. నేను ఇక్కడ ఒక సీక్రెట్ టిప్ అయితే చూపిస్తున్నాను. థంబ్నెయిల్ మీద సీక్రెట్ టిప్ అని చెప్పా కదా. సో సీక్రెట్ టిప్ వచ్చేసి నేను ఇక్కడ ఒక 2 చిన్న ముక్కలు బిర్యానీ ఆకు వేసాను అనమాట. ఇలా బిర్యానీ ఆకు వేసి చూడండి, అసలు ఛాయ్ టేస్టే మారిపోతుంది. ఎంత యమ్మీగా ఉంటుందో అసలు. మీరు తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అందరు కూడా మీ చాయ్ రెసిపీని మిమ్మల్ని మంచిగా మెచ్చుకుంటారు. ఇలా బిర్యానీ ఆకు వేసాక ఒక 3 to 4 మినిట్స్ మంచిగా దీన్ని బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. యమ్మీ యమ్మీ టేస్టీగా చాయ్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా మంచిగా గ్లాస్లో పోసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఈ రెసిపీ నచ్చిందా మీకు? నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.